హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలాకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్తో పాటు ఆ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో, ఏజ్ లిమిట్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఫీజు డీటెయిల్స్, ఇంకా డాక్యుమెంట్ సపోర్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి పంజాబ్ స్టేట్లో అయితే ఉంది అనమాట, రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలా. సో అక్కడైతే మీకు ఒక 1 year పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదట అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ నెక్స్ట్ ఇలా వస్తుందన్నమాట. మీకు ఇక్కడ ఒక బటన్ అంటే కంటిన్యూ అనే దాని మీద క్లిక్ అయితే చేస్తే తర్వాత ఏమవుతుందంటే మొబైల్ నెంబర్ మీది, అలాగే ఈమెయిల్ ఐడి 2 times అనమాట. మీకు 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి 2 times ఎంటర్ చేసి సబ్మిట్ అనాలి. ప్లస్ ఇక్కడైతే మనం యొక్క ఓటీపీని వెరిఫై చేయాలి. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలండి. ప్లస్ ఇక్కడైతే మనం లాగిన్ పర్పస్ కోసం ఒక పాస్వర్డ్ క్రియేట్ అయితే చేసుకోవాలండి. అది వచ్చేసరికి మనకి మ్యాక్సిమం 16 characters ఉండొచ్చు అనమాట. మినిమం ఒక 8 characters అయితే ఉండాలి. సో ఒక నెంబర్, ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఇలాగా ఒకటి మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. పాస్వర్డ్ ఇలాగైతే పెట్టుకోవచ్చు అనమాట. మీరు అప్పర్ కేసు, లోయర్ కేసు, నెంబర్స్, ఒక స్పెషల్ క్యారెక్టర్ అలా ఉండేలా చూసుకోవాలన్నమాట. సబ్మిట్ అనాలి. సో ఏంటంటే నెక్స్ట్ మనకి లాగిన్ అనమాట. లాగిన్ అని ఉంది ఇక్కడ. లాగిన్ అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ, లేకపోతే కనుక ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే, లేకపోతే ఈమెయిల్ ఐడి కానీ ఏదైనా ఎంటర్ అయితే చేయొచ్చు. తర్వాత పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్నాం, అక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి, లాగిన్ అనాలి. ప్లస్ మీకు నెక్స్ట్ ఇలాగైతే వస్తుంది, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఒక అప్లికేషన్ నెంబర్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. ఓకే అనాలి. సో నెక్స్ట్ ఏదైతే టిక్ ఆన్ చేయాలన్నమాట, కంటిన్యూ అనాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఓటీపీ అవుతుంది అనమాట. అంటే లాగిన్ కోసం ఓటీపీ ఎంటర్ చేయాలి, లాగిన్ అనాలి. సో మనం ఏంటంటే లాగిన్ అయ్యామన్నమాట. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, ఇవన్నీ ఓకే. మనం ఏంటంటే టిక్ ఆన్ చేయాలి, ప్రొసీడ్ అనాలి. ప్లస్ ప్రొసీడ్ అంటే మనకి 6 steps అయితే వచ్చాయి అనమాట. మనం 1 by 1 ఇవన్నీ కూడా క్లియర్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఒక స్టార్ మార్క్ అనేది ఉంటుంది అనమాట ప్రతి దానికి. అది ఉన్నదంటే మీరు తప్పనిసరిగా దానిని ఫిల్ అవుట్ చేయాలని అర్థం అనమాట. ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ తప్పనిసరిగా ఎంటర్ అయితే చేయాలి. పాన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. సో మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, అంటే మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ లేకుండా వదిలేసుకోవచ్చు. కంప్లీట్ నేమ్ ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాగ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్పేసెస్ అనేది తీసుకోవట్లేదు అనమాట. లాస్ట్ టైం కూడా ఇలాగే వచ్చింది, ఇది స్పేసెస్ అనేది తీసుకోవటం లేదు. సో మనం జనరల్గా అలా ఎంటర్ చేసుకుని సరిపోతుంది. అలాగే లేకపోతే కనుక ఇలాగ మనం ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్లస్ అలాగే మీకు ఫాదర్స్ నేమ్లో కూడా ఫస్ట్ నేము ఇలాగనమాట, ఇలా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు కేటగిరీ జనరల్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, జెండర్ అంటే మీరు మేలా, ఫీమేలా, అలాగే ఎక్సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు పెట్టుకో, లేకపోతే నో అనమాట. సో మనం కిందకైతే వచ్చేయచ్చు అనమాట. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. మొదటి ఇయర్ మీద క్లిక్ చేయాలి మనం. ఇయర్స్ అన్నీ వస్తాయి అనమాట. సో వెనక్కి వెళ్ళచ్చు, ముందుకు వెళ్ళచ్చు. సో ఇలాగ మనం మీకు డేట్ ఆఫ్ బర్త్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగ తర్వాత మంత్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డే కూడా మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మనకి ఈ వేకెన్సీస్కి సంబంధించి 15 to 24 years అనమాట ఏజ్. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 5th September 2026 అనమాట. ఓబీసీ ఎన్సీల వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తామంటే వాళ్ళకి 27 దాకా అవకాశం ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే 29 years అనమాట వాళ్ళకు కూడాను. సో ఇక్కడ ఏంటంటే మనం మీ యొక్క ఏజ్ అనేది చూపెడతారు. 5th Septemberకి చూసుకోవచ్చు అనమాట, ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. ఇంకా చూజ్ ట్రేడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి నోటిఫికేషన్లో మీరు చూసినట్టయితే వేకెన్సీస్ అనేది ఫిట్టర్లో ఉన్నాయి, వెల్డర్ జీఈలో ఉన్నాయి, మెకానిస్ట్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, అలాగే ఏసీ రిఫ్రిజరేషన్ మెకానిక్, మోటార్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్ అనమాట. దాదాపుగా అన్ని కేటగిరీస్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు దేంట్లో అయితే ఐటీఐ చేసి ఉన్నారో అది సెలెక్ట్ అయితే చేసుకో. సపోజ్ ఎలక్ట్రీషియన్ ఏంటి అనేది అనమాట. సో అలాగే వెదర్ మెట్రిక్ పాస్డ్ విత్ సైన్స్ సబ్జెక్ట్. సో ఇక్కడైతే మీరు ఎస్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా 10th class పాస్డ్ ఫ్రమ్ స్కూల్, బోర్డ్, సిచ్యువేషన్, ఇటు స్టేట్. మీరు ఏ స్టేట్లో అయితే 10th class చదువుకున్నారు, 10th class అనేది
ఏ స్టేట్లో చదువుకున్నారు, ఏ రాష్ట్రంలో చదువుకున్నారు అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఐటీఐ అనేది మీరు ఏ రాష్ట్రంలో చేశారు అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ ఇన్స్టిట్యూట్ యొక్క స్టేట్ అనమాట మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకో. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట, అంటే పుట్టుమచ్చలు అంటాం కదా. విజిబుల్ మార్క్స్ మీ 10th మెమోస్లో అయితే ఉంటాయి. ఎక్కడ ఉన్నాయి అనేది మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట, ఇలాగనమాట. ప్లస్ అలాగే చూసుకుంటే ఇక్కడ వెదర్ వ్యాడ్ ఆఫ్ ఆర్సీఎఫ్ ఎంప్లాయీ, ఈ యొక్క ఆర్సీఎఫ్ రైలు కోచ్ ఫ్యాక్టరీ సంబంధించిన ఎంప్లాయీస్ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తామని ఎస్ పెట్టుకోవాలి, వాళ్ళ చిల్డ్రన్ అలాగా, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డీటెయిల్స్ అనమాట. మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది ఏ స్టేట్లో అయితే మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మీ యొక్క డిస్ట్రిక్ట్లో మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కనుక రిజిస్టర్ చేసుకొని ఉంటారు కాబట్టి దాని నెంబర్ మెన్షన్ అయితే చేయాలి, కంపల్సరీ అడుగుతున్నారు. సో ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారు కాబట్టి సేవ్ అనాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మొదట 10th క్లాస్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ సిజిపిఐ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, పర్సంటేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో పర్సంటేజ్ అంటే మనకి ఇక్కడ మార్క్స్ అడుగుతారు, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. సపోజ్ మీరు సిజిపిఐ సిస్టంలో కనుక ఉంటే మన అందరి సిజిపిఐ తీసుకొని మీకు ఎంత సిజిపిఐ వచ్చింది అని వేస్తే సరిపోతుంది. ఇంకా కూడాను దానికి సంబంధించిన పర్సంటేజ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డైరెక్ట్ సిజిపిఐ అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. దాని గురించి మనకి నోటిఫికేషన్లో ఒక క్లారిటీగా ఇచ్చారనమాట. మీరు ఏం చేయాలంటే సిజిపిఐ మీకు కనుక సపోజ్ ఎగ్జాంపుల్ 7.4 అయితే కనుక ఇంటూ 9.5 వేయాలన్నమాట. అంటే దాన్ని మల్టిప్లై చేసుకోవాలి ఇంటూ పెట్టి, అంటే 70.3 వస్తుంది పర్సంటేజ్, అది ఎంటర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. మీకు వచ్చినటువంటి సిజిపిఐ ఇస్తే సిజిపిఐ మల్టిప్లైడ్ విత్ 95 ఆటోమేటిక్గా అయితే పర్సంటేజ్ వచ్చేసింది అనమాట. అదే మీకు పర్సంటేజ్ సిస్టంలో ఉంటే కనుక మ్యాక్సిమం మార్క్స్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ ఈ విధంగా మీరు ఎంటర్ అయితే చేసుకుని పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఐటీఐకి సంబంధించి కూడా పర్సంటేజ్ సిజిపిఐ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు వచ్చిన సిజిపిఐ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేస్తే పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీకు ఏదైనా ఉంటే డిగ్రీ, డిప్లొమా, ఇంటర్మీడియట్ అవి ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అవి కూడా సిజిపిఐ అయితే సిజిపిఐ అనమాట, ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ సేవ్ చేసుకొని నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనమాట, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీరు కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కామర్స్ తీసుకోదు అనమాట, నో స్పెషల్ క్యారెక్టర్స్ తీసుకోదు, డైరెక్ట్గా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే అడ్రస్ 2 అనమాట, ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. స్టేట్ అనమాట, మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లిస్ట్లో ఏం డిస్ట్రిక్ట్ అయితే అదర్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఒక సపోజ్ మనం ఓల్డ్ వస్తున్నాయి, న్యూ పెట్టుకోవాలని అదర్ అయితే పెట్టుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే పిన్ కోడ్ కూడా మనం మెన్షన్ అయితే చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట. 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మాట్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లైట్గా ఉండేలా చూసుకోవాలి కొద్దిగా. అలాగే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇమేజ్ షుడ్ బి లైట్, క్యాండిల్ షుడ్ సైన్ విత్ బ్లూ బాల్ పాయింట్ పెన్. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ బ్లూ ఇంక్తో మనం సైన్ చేసినటువంటి సైన్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. సేవ్ అని నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకున్నాము, ఇక్కడ సేవ్ అనాలి, నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ప్రివ్యూ కనపడుతుంది అనమాట, అన్నీ చెక్ చేసుకోవాలి మనం. నో చేంజెస్ కెన్ బి మేడ్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్. ఇక్కడ మనకి సబ్మిట్ అనే బటన్ ఇచ్చారు, దీని మీద క్లిక్ చేస్తే కనుక మీకు తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు, ఆ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఏదైనా మార్పులు కావాలంటే ఇక్కడ మీరు చేంజ్ అయితే ఇప్పుడైతే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత బ్యాక్కి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. లేదా అన్నీ ప్రాపర్గా ఉంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫీజు ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఫీజు వస్తుంది, లేని వాళ్ళకైతే డైరెక్ట్గా ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇక్కడ ఫీజు అయితే చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి వీళ్ళకి ఎవ్వరికి కూడా ఫీజు లేదనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్లో ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 100 రూపీస్ అయితే పే చేయాలి. లాస్ట్లో లింక్ అయితే వస్తుంది ఆన్లైన్లో, డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ లాస్ట్లో అయితే పే చేయాలి.